ప్రభుత్వం, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాట్ ఇస్ యువర్ రవికిరణ్ ప్రాబ్లం? గారు ప్లీజ్ ఇంట్రాస్పెక్ట్. రైట్ రైట్ నేను చెప్తా పాయింట్ కి అర్థం. మాట్లాడండి అనుష గారు, కంటిన్యూ. నేను చెప్తాను రవికిరణ్ గారికి. సార్ బాబు గారు బ్యూరోక్రసీని గౌరవిస్తారు సార్. వాళ్ళని కష్టపడి చదువుకుని ఆ స్థాయికి వచ్చారు అని చెప్పి గౌరవించి, వాళ్ళ తెలివితేటలను లేకపోతే వాళ్ళ పనితనాన్ని గౌరవించి మీరు పని చేయండి, ఏది సమాజానికి ఉపయోగపడేలా పని చేయండి, రాష్ట్రానికి ఉపయోగపడేలా పని చేయండి అంటారు. కానీ రవికిరణ్ గారు అన్నట్లు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బ్యూరోక్రసీని పనోళ్ళలాగా పాలేర్లలా చూస్తాడు సార్. మీరు నేను చెప్పింది చేయండి, నేను మీకు డబ్బులు వేసిరేస్తాను తీసుకోండి అనే కైండ్ ఆఫ్ కొంతమందిని పెట్టుకున్నారు ఈ రోజు లేకపోతే పంటకు చీడబట్టినట్లు ఇప్పటికీ కూడా స్టిల్ 1 ఇయర్ అయినా 1 ఇయర్ దగ్గర కావస్తున్నా కూడా ఇంతమంది పోలీసుల్లో అతని యొక్క ఏమంటారు వేగులు ఉన్నారు అంటే ఏమిటి అర్థం దానికి? అంటే ఎంత దారుణంగా దిగజార్చాడు కొన్ని ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేకపోతే వ్యవస్థలు అవ్వచ్చు, ఏ రకంగా దిగజార్చాడు అనే దానికి ఇదే కదా సార్, కళ్ళకు కనిపిస్తుంది కదా. ఇందులో మళ్ళీ పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం తన పాలేర్లా పెట్టుకుంటాడు. నేను చెప్పింది చేయి, నేను నీకు డబ్బులు ఇస్తానో లేకపోతే ఇంకొకటి ఇస్తాను అని తాయిలాలు ఇస్తాడు. ఈరోజు వాళ్ళకి అదే నచ్చుతున్నట్లుంది. చంద్రబాబు నాయుడు గారి లాగా గౌరవం ఇచ్చి, లేకపోతే మీ పని మీరు చేసుకోండి, మీ పని కాకుండా మీరు పని చేస్తే నేను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను అంటే వాళ్ళకి బాధ. ఖచ్చితంగా ఇప్పటికీ చెప్తున్నాను, గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే వాళ్ళ బాధ ఏంటి అంటే మీ పరిధిలో మీరు పని చేసుకోండి అంటే బాధ. మీ పరిధి దాటి నేను ఏం చెప్తా అది పని చేయండి, మీకు ఎంతైనా ఇస్తాను అని అనుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇది సత్యం, జగమెరిగిన సత్యం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలిసింది. ఈరోజు వాళ్ళ వదిలేండి సార్, అది నెక్స్ట్ పెద్ద కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. కానీ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బ్యూరోక్రసీలో అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి వేగులు ఉన్నారు అంటే, అంత దారుణంగా అతను ప్రతి వ్యవస్థలోనూ చొచ్చుకుపోయారు అంటే అతని వేగులు ఇదే ఒకే ఒక్క కారణం అన్నమాట. సో ఇంకొక విషయానికి వస్తే సార్, గోరంట్ల మాధవ్ విషయానికి వచ్చినా, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ లీడర్షిప్ అంతా వైసీపీలో ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్లు అనంతబాబు విషయంలో కావచ్చు, వీళ్ళందరికీ మెచ్చి మేకతోలు కప్పుతాడు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి అంటే, ఎలాంటి లీడర్షిప్ని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నాడు అంటే, మేజర్గా మోరోవర్ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, సజ్జలకు కావచ్చు, సజ్జల చిన్న కొడుకే కదా, సజ్జల కొడుకే కదా మనం చూసాం ఏ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు అనేది. అప్పటిదాకా ఓట్ టు ఓట్ వార్ ఉండేదేమో, బట్ సజ్జలు వచ్చిన తర్వాత ఏం జరిగింది సార్? సోషల్ మీడియాలో న్యూడ్ మార్ఫ్లు వచ్చాయి, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ పేపర్ ఆర్టికల్స్లో ఏది నిజమైన పేపర్ ఆర్టికల్స్ ఏమో అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ చెత్త ఆర్టికల్స్ రాశారు. నిజంగానే ఏది డైరెక్ట్గా సాక్షి నుంచే వచ్చింది కదా సార్, సాక్షి నుంచే వచ్చింది. ఈ రోజుకి కూడా గ్రేట్ ఆంధ్ర లాంటి ఒక వెబ్సైట్ని పెట్టుకుని చెత్త రాతలు అంటే ఎలా వాళ్ళు ఊహించి రాస్తారో, లేకపోతే ఈ కట్టుకథ మనం అల్లితే దీన్ని జనం నమ్ముతారని రాస్తారో, ఈజీగా ఒక ఉమెన్ని తీసుకొచ్చి, ఒక మహిళని తీసుకొచ్చి ఆవిడ చుట్టూ కథ అల్లుతారు. ఇట్లాంటి చెత్త కథలు అల్లుతారు. ఇదంతా స్టార్ట్ చేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్లు సగానికి సగం 80% ఆఫ్ ఈరోజు సోషల్ మీడియాని పాడు చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే జగన్ అండ్ సోకాల్డ్ ఐపాక్ మీడియా, లేకపోతే సజ్జల భార్గవ్ రెడ్డి. ఇలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి సోషల్ మీడియాలో నిరభ్యంతరంగా భయం లేకుండా వాడు రూమ్లో వాడు కూర్చుని ఇష్టానుసారం కమెంట్లు చేయడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మార్పులు చేయడం, లేదంటే ఇష్టం వచ్చినట్లు వీడియో చేయడం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పటికీ కూడా మళ్ళీ మొదలు పెట్టారు, ఇప్పటికి స్టార్ట్ అయింది, ఒక్కొక్కరుగా కలుగులో నుంచి బయటకు వస్తున్నట్టుగా వస్తా ఉన్నారు. ఏంటి చర్యలు ఆలస్యం అవుతున్నాయనే చర్చ ఒకవైపు, తమ వాళ్ళనే మాత్రం ఈ విధంగా అంటే అది అభ్యంతరకరమే, అట్లాంటి మాటలు మాట్లాడద్దు కిరణ్ లాంటి వాళ్ళు ఎవరైనా కానీ. సో దానికి చర్యలు ఓకే మంచిదే, కానీ అటువైపు ఎందుకు ఉండట్లేదు అనేది చర్చ సార్. అదే బాధ సార్. నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఈరోజు నాకు మొన్న ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ చూశాను సార్. ఏది ఈరోజు కేసెస్ విషయంలో ఎన్ని కేసులు ఉన్నాయంటే సార్ చెప్పాలి, సుబ్బారావు గారు అది మీరే చెప్పాలి. కోర్టుల ముందు ఎన్ని కేసులు ఉన్నాయంటే, సో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయితే ఇప్పుడున్న రిజిస్టర్డ్ అయిన కేసెస్ ఎన్ని ఇయర్స్ పడుతుందో తేలడానికి అనే కంప్లైంట్స్, దాని యొక్క తాలూకా కేస్ స్టడీ చూసాను మొన్న. ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే, ఇలాంటి వాటిల్లో మనము అంటే ఈ కైండ్ ఆఫ్ ఈ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్లో మనం పడిపోయి నిజంగా
రాష్ట్రానికి మనం ఏదన్నా చేయాలి, పెద్ద పనులు చేయాలన్నా దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నాం సార్. ఒకవైపున అసెంబ్లీ సెషన్స్ జరిగితే చూడండి, మీరు అసెంబ్లీ సెషన్స్ ఎవడు చూడట్లే ఇప్పుడున్న సోషల్ మీడియాలో కావచ్చు, మీకు ఏదైనా ఓపెన్ గానే చెప్తున్నా వ్యూస్ రావు. అదే పలానా వైసీపీ పార్టీ నుంచి ఒకడు వచ్చి బూత్ తిట్టాడంటే అది వైరల్ అవుతుంది సార్. 4 రోజులు దాని గురించి చర్చ, డిబేట్లు. సో ఈ కైండ్ ఆఫ్ లూప్ లో పడిపోయింది మొత్తం స్టేట్ లో కానీ, లేకపోతే ఇదే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నడుస్తోంది. సో దీన్ని డియాక్టివేట్ చేయడానికి, మొత్తం ఈ లూప్ ని డిస్కనెక్ట్ చేయడానికి నాకు తెలిసి ప్రభుత్వం పనిచేస్తున్నట్లుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందుకే సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అంత విరివిగా రన్ చేస్తున్నారు. అటువైపు సెలబ్రిటీస్ తో కావచ్చు, సోషల్ మీడియాలో చెడు మాట్లాడొద్దు, చెడు రాయొద్దు అని చెప్పేసి అంత విరివిగా ప్రమోట్ చేస్తున్నారు సార్. ఇంకా వాళ్ళ పైత్యం ఏంటో నేను ఒక్కసారి చెప్తాను సార్. రాప్తాడులో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏది జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నారు అని చెప్పేసి అంటే వెళ్ళి డైరెక్ట్ గా బాటిల్తో, బీర్ బాటిల్స్ అతను తల పగలు కొట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తల పగలు కొట్టారు. ఏది జగన్మోహన్ రెడ్డి పైన ఒక చిన్న కమెంట్ పెట్టాడని. వాళ్ళు ఏం బెదిరిస్తున్నారంటే రేపొద్దున్న వచ్చేది మేమే, మీ పార్టీకి ఇట్లా లెక్కపత్రాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, మాకు ఉండవు, మేము చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇంకా వాళ్ళ పైత్యానికి ఇంకా ఎంత దారుణమైన ఇది ఉందంటే చూడండి. Okay. అన్నా లేచిరావు Right. గారు నిన్న తిరుమలకి వెళ్ళారు సార్. అవును. తిరుమలకి వెళ్ళే న్యూస్ వచ్చింది అంతే, బయటికి డిక్లరేషన్ ఇస్తుందా? కైండ్ ఆఫ్ ఇస్తారు డిక్లరేషన్ ఎందుకు? ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదొక న్యూస్ కావాలని చేస్తున్నారు. అంటే నేను ఇందాక చెప్పాను కదా సార్, నరం లేని నాలుగు వైసీపీ వాళ్ళందరికీ ఉంది. పైనుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్తల గతంలో కూడా వరకు. వాళ్ళ కూతురు వెళ్ళినప్పుడు కూడా ఇచ్చారు కదా, అంటే Yes, లెజినా అదే. కూతురు వెళ్ళినప్పుడు కూడా. సో డిక్లరేషన్ Double పైన statement ఆమె పెట్టారు. తరపున, ఆమె మేజర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టారు. అవును. ఆ తల నీలాలతో సహా, ఆవిడ ఇచ్చిన తల ఇచ్చారు. నీలాలతో సహా వీళ్ళకి ఒక ఇష్యూ సార్. అది దాన్ని కామెంట్ చేయడం ఎందుకు? భక్తితో కామెంట్స్ తన చేస్తారు. కొడుకు ఇప్పుడు మీరు కొడుకు వెళ్ళండి, మీరు ట్విట్టర్ కి వెళ్ళి వైసీపీ అవును. సోషల్ మీడియా చూడండి, దీని మీదే ఉంటుంది. సో అంటే వాళ్ళు ఎంత చీప్ Right. కంటెంట్ అంతా కూడా Okay. ఇంజెక్ట్ చేస్తున్నారు సమాజానికి అనేది ఇన్సిడెంట్స్ చూసి జనాలు రియలైజ్ అవ్వాలి సార్. Right, అది right. ప్రాబ్లం. ఓకే రైట్. సుబ్బారావు గారు కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్ గా. ఇక్కడ ఒకటండి,